యూ? ఐ యామ్ ఫైన్. రమేష్, ఈ వారం నీకు మంచి విషయం చెప్తాను విను. చెప్పు. ఒక్కసారి నవ్వుతే మన శరీరంలో 600 మసిల్స్ కి ఎక్సర్సైజ్ జరుగుతుంది తెలుసా? అంటే ఒక్కసారి నవ్వుతే ఆనందం, ఆరోగ్యం మన సొంతం చేసుకోవచ్చు. ఏంటి బాధపడుతున్నా? ఇన్ని రోజులు నేను జిమ్కి వెళ్ళా. లేదు, జిమ్ వెళ్ళాల్సిన అవసరం లేదు. గంట సేపు మా షో చూస్తే చాలు. ఆఫ్ కోర్స్ మనస్ఫూర్తిగా జోవియల్ గా నవ్వాలి. ఇలాంటి ఓవర్ యాక్షన్ నవ్వు కాదు, మనస్ఫూర్తిగా అంటే నేచురల్ గా వచ్చే నవ్వు అని చెప్పాను. సో అలా నేచురల్ గా మనస్ఫూర్తిగా మీరందరూ నవ్వుకుంటూ ఎంజాయ్ చేయాలంటే మా కామెడీ షో మీరు 1 అవర్ మిస్ అవ్వకుండా చూడాలి. ఎందుకంటే మీ అందరికీ కామెడీని అందించే ఏకైక షో మేరా నామ్ జోకర్. మరి రమేష్, ఇవాల్టి మన మేరా నామ్ జోకర్ ఎపిసోడ్ ని స్టార్ట్ చేయాలి అంటే మన జడ్జెస్ ఎవరు వచ్చారో ఇంట్రొడ్యూస్ చేసి చెప్పాలి మనం. అవును కదా, ప్రేక్షకులందరూ ఎదురు చూస్తున్నారు. 2 ప్రముఖులు వచ్చారండి ఇవాల్టి మా ఎపిసోడ్ ని జడ్జ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ అ వెరీ టాలెంటెడ్ డైరెక్టర్. ఒక అద్రిందయ్య చంద్రం, టాటా బిర్లా, మధ్యలో లైలా, యమగోళ మళ్ళీ మొదలైంది, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, ఇలా ప్రతి ఒక్క సినిమా కూడా కామెడీ పండిస్తూ అందరినీ నవ్విస్తూ హీ ఈస్ టుడే నోన్ యాజ్ వన్ ఆఫ్ ది కామెడీ డైరెక్టర్స్. లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు. మేరా నామ్ జోకర్ ఈ ఎపిసోడ్ లో ఇంకొక ప్రముఖులు కూడా వచ్చారు. నేను చెప్పనా? ఎస్, అందుకే మీరు చెప్తారని, ఎందుకంటే మీకు చాలా ఇష్టమైన, అంటే మా అందరికి ఇష్టమైన కోరియోగ్రాఫర్ ఆవిడ. ఎస్, స్వర్ణ మాస్టర్. హ్యాపీ డేస్, బొమ్మన బ్రదర్స్, చందన సిస్టర్స్, మరి లేటెస్ట్ గా వచ్చిన గమ్యం లాంటి గొప్ప చిత్రాలకి ఆవిడ కొరియోగ్రఫీ చేశారు. వెల్కమ్ మేడం, వెల్కమ్ టు ద షో. మేరా నామ్ జోకర్ ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వస్తున్నారు. నేను చెప్తా, చెప్పండి. శ్రీ జ్యోతి ఫ్రమ్ హైదరాబాద్. ఒక హోటల్లో ఒక వ్యక్తి దిగి వెయిటర్తో ఇలా అంటున్నాడు అనమాట. అవునయ్యా, మీ హోటల్లో నాకు ఒకటి చాలా బాగా నచ్చిందయ్యా. బాత్రూంలో సీలింగ్ నుంచి వాటర్ అలా పడుతుంటాయి చూసావు, చాలా వెరైటీగా ఉంది. 24 అవర్స్ అలాగే పడతాయా? లేదండి, వర్షం వచ్చినప్పుడు పడతాయి. ఒక ప్రొఫెసర్ స్టూడెంట్స్తో ఇలా చెప్తున్నాడు. నేను చెప్పేది మీకు అర్థం కాలేదనుకోండి, అర్థం కాలేదని చెప్పండి. అర్థమైందనుకోండి, అర్థమైందని చెప్పండి. అర్థం కాకుండా అర్థమైందని చెప్పారనుకోండి, మీకు అప్పటికీ అర్థం కాకుండా పోతుంది. మీకు అర్థమైందో లేదో అర్థమైతే కదా నేను మీకు అర్థమయ్యేట్లు చెప్పేది. ఇంతకీ నేను చెప్పిందని మీకు అర్థమైందా? ఒక జడ్జి ముద్దాయితో ఇలా ఆడుతున్నాడు. ఏమయ్యా, నువ్వు ఆ టైంలో ఆ బస్సు ఎందుకు ఆపలేదు? నువ్వు బస్సు ఆపకపోవడం వల్ల యాక్సిడెంట్ అయింది. నేను డ్రైవ్ చేసేది నాన్ స్టాప్ బస్ సార్. భర్త భార్యతో ఇలాగ అంటున్నాడు. షేవింగ్ చేసుకున్న తర్వాత మొహం కడుక్కోవడానికి గ్లాస్తో నువ్వు పెట్టిన వాటరు వేడిగా ఉన్నాయి, కానీ కొంచెం డట్టిగా కూడా ఉన్నాయి. మీ తెలివి తెల్లారినట్టుంది, అది కాఫీ. టీచర్ స్టూడెంట్తో ఇలా అంటున్నాడు. అరే శివ, రామ కిల్డ్ రావణ, ఇది యాక్టివ్ వాయిసా పాసివ్ వాయిసా? మీ వాయిసే సార్. కామెడీని ఎంత సీరియస్గా చెప్పాలో అంత బాగా చెప్పావు. థ్యాంక్ యూ. టెన్షన్ పడవద్దు, కానీ నీ జోకుల్లో మంచి పంచ్ ఉంది. ఆ పంచికి తగ్గ ఎక్స్ప్రెషన్ లేదు, ఎందుకంటే టెన్షన్ పడుతున్నావు కాబట్టి. అర్థం చేసుకునే వాళ్ళకి చాలా మంచి జోకులు, అర్థం కాలేని వాళ్ళకి అర్థం కాకుండా పోద్ది. నువ్వు చెప్పిన జోకులు ఒక జోకులాగా. గుడ్.
థ్యాంక్ యూ సార్. మేరా నామ్ జోకర్ ఫస్ట్ రౌండ్ లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ చూశారు శ్రీ జ్యోతి గారు. ఏంటి నవ్వుతున్నావా పొగుడుతున్నావా ఏంటి అసలు అర్థం అవట్లేదు. వాట్ అర్థం కాలేదు. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. బాగా అర్థం చేసుకో అయిపోయి లోపల. ఏమిటో రమేష్ తో చాలా కన్ఫ్యూజన్ ఎదుర్కొంటున్నాను నేను. ఓకే నెక్స్ట్ పర్ఫార్మర్ ని పిలుద్దాం. ఫస్ట్ రౌండ్ లో వస్తున్న నెక్స్ట్ పార్టిసిపెంట్ అందరినీ నవ్వించడానికి వస్తున్నారు మిమిక్రీ అశోక్ కుమార్. ఐపీఎల్ మ్యాచెస్ మొన్న జరిగాయి. ఆ ఐపీఎల్ మ్యాచెస్ కోసం ఒక అసెంబ్లీలో పార్లమెంటు సభ్యులు ప్లస్ మన రాజకీయ నాయకులు, ఢిల్లీ రాజకీయ నాయకులు ఇద్దరు కాన్సెప్ట్తో మాట్లాడుతుంటారు సార్. స్పీకర్గా మన సురేష్ రెడ్డి గారు కాకుండా ఎక్స్ ప్రెసిడెంట్ అబ్దుల్ కలాం గారు ఉంటే ఎలా ఉంటుందని చెప్పేసి అది మీకు ఒక చిన్న వేరియేషన్ కోసం. ఎస్ వాట్ హ్యాపెండ్? ఎస్ యూ ప్రొసీడ్ బై ద this IPL matter issue, Mr. वाजपेयी जी. ये अच्छी बात नहीं है अध्यक्ष महादेव. भारत के खिलाड़ियों के खिलाफ भारत के खिलाड़ी खेलना चाहिए, विदेशी खिलाड़ी नहीं खेलना चाहिए. जय हिंद, जय भारत. Yes, what happened? What is this? You should not arise the controversy. Please, Lalu Prasad ji, what about you? You are say your opinion. अरे हमने तो कह दिया कि श्रीकांत को हरभजन सिंह ने थप्पड़ मारा है, ये हम खंडन करते हैं, इसका ज़रूर हम खंडन करते हैं. अरे जब तक जंगल में रहेगा बालू, बिहार में रहेगा लालू. जब तक समस्या में रहेगा आलू ना, तब तक रहेगा बिहार में लालू. यह बहुत चालू. Yes, Mr. from Andhra Pradesh, that is Mr. of Andhra Pradesh, Y.S. Rajshekar Reddy, you please comment on the IPL group. అధ్యక్ష, రాజకీయాలు జరిగినట్టుగానే ఐపీఎల్ జరిగింది. ఉప ఎన్నికల్లో గెలుస్తుందన్నది ఓడింది, ఓడుతున్నది పార్టీ గెలిచింది. అక్కడ అంతే, ఇక్కడ అంతే. అక్కడ చెన్నై సూపర్ గెలుస్తుందన్నారు, మరి రాజస్థాన్ రాయల్స్ గెలిచింది. ఇక్కడ టీఆర్ఎస్ అన్నారు, కాంగ్రెస్ గెలిచింది. అధ్యక్ష ఏ విధంగా ముందుకు పోయారు అధ్యక్ష? Yes, what about the opposition leader? What is Mr. Chandrababu Naidu? What is your opinion? నేను చెప్పాను, చాలా క్లియర్గా చెప్పాను ఏ విధంగా ముందు పోవాలి, ఇంకా ముందు పోవాలి. ఆ విధంగా ముందు పోలేదు అధ్యక్ష. ప్రీతి జింటా గారిని తీసుకుంటే ఈరోజు ముద్దులు పెట్టి క్రీడాకారులను ముందుకు పంపించింది. వాళ్ళు అక్కడ పోయి ఫెయిల్ అయిపోయారు, విన్ కాలేదు. కాబట్టి నెక్స్ట్ టైంకి ఈ ముద్దులు అనేటి పెట్టకుండా నిరోధించాలని మీతో తెలియజేసుకుంటున్నాను. ఈ విధంగా ముందు పోవడం చాలా బాధాకరం, చాలా దారుణం. జై హింద్, జై జనమి, జై తెలుగునాడు. Yes, Mr. Rajaji, what is your opinion? అధ్యక్ష, మరి ప్రీతి జింటా గారు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి మరి కళాకారులను ప్రోత్సహించడానికి ఆ సంస్కారం పరంగా, సంప్రదాయం పరంగా వాళ్ళు ఏమన్నా ఫీల్ అవుతారని ఇలా ఆలింగనం చేసుకుంటే నువ్వు కౌగులించుకుందంటావా? మొత్తం చిలించి మాట్లాడుతున్నావా, మొత్తుడు మాట్లాడుతున్నావా? ఏటయా కౌగులించుకున్నారా? ఆలింగనం చేసుకోలేదా? ఒకసారి మరి వీడియో టేపులు అన్నీ పరిశీలిస్తే అధ్యక్ష, ఆవిడ స్థానంలో ఈయన డబ్బులు ఖర్చు పెట్టినట్టయితే ఆవిడ బాధ ఈయనకు తెలిసేది. Yes, what is your opinion, Mr. KCR ji? తెలంగాణ వచ్చుడు చుట్టువాడు దంచుడు అవుతుంది. ఇవాళ ఆబిట్ల ముక్కు నేలకేసి రాడు, ముట్ట జప్పుడు బండకు ముక్కుడు అవుతుంది. ఆ పని తెలంగాణ ఓడలేదు. ఇవాళ కావాల్సింది తెలంగాణ కాదు. ఇవాళ ఐపీఎల్ ఏమైంది? షారుఖ్ ఖాన్ పొజిషన్ నాది, కోట్లు ఆయన పెట్టిండు, కోట్లు నేను పెట్టినా, నేను గెలవలేదు, ఆయన గెలవలేదు. ఓడతానన్న రాజశేఖర రెడ్డి గెలిచిండిడా, ఓడతానన్న రాజస్థాన్ రాయల్స్ గెలిచిందాడా. అక్కడ పొజిషన్ ఇక్కడ పొజిషన్ ఒక్కడే, పరిస్థితి బాగాలేదు. ఒక్కడే చెప్తున్నా రాజశేఖర రెడ్డి, నీ ముక్కుముఖం ఉంటే నాకు మంత్రి పదవి తెలంగాణ గిలంగాణ జాంతనై ఎట్లాగో ఓడింది. నేను కలిసిమెలిసి ఉంటా, కలిసిమెలిసి ఉంటే కళ్ళ సుఖం. వీడిపోతే కూలిపోతాం, కూలిపోతే చీలిపోతాం, చీలిపోతే కాలిపోతాం. ఎందుకు పని రాకుండా పోతాం, బూడిదైపోతాం. అందుకని తెలుసుకున్నది ఒకటి, జై ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సార్. బాగా చేశారు.
ఇమిటేట్ చేయడం వాయిస్ కానీ ఆ స్టైల్ బాగుంది. కానీ ఏంటంటే నాకు కొన్ని చోట్ల మీరు ఎక్స్ప్రెషన్ చేసేటప్పుడు అన్నిటికీ ఆ ఐస్ ఆల్మోస్ట్ అంటే ఆ ఫీల్ తీసుకోవడం కోసమేమో కొంత ఒకే ఎక్స్ప్రెషన్ ఫాలో చేశారు. నా కళ్ళు చిన్నవి మేడం. ఇది బాగుంది దానికంటే కూడా. పర్టికులర్లీ ఇందులో ఏదో సినిమాలో ఉండేటటువంటి డైలాగ్స్ని ప్యారడీ చేసి చేయడం అలా కాకుండా పర్టికులర్లీ ఐపీఎల్ మ్యాచ్ అనే దాన్ని బేస్ చేసుకుని ఈ చెప్పడం అనేది చాలా బాగుంది. థ్యాంక్స్. మరి ఇప్పుడు అశోక్ గారి పర్ఫార్మెన్స్ ని చూసిన తర్వాత నువ్వు ఇంత రియాక్షన్ ఇచ్చావు కదా, నెక్స్ట్ తప్పకుండా ఈ అమ్మాయి పర్ఫార్మెన్స్ నీకు నచ్చుతుంది. అమ్మాయా? నెల్లూరి నెర్రజానా, అందుకనే అన్నారు. నెల్లూరు నుంచి వస్తుంది వాణి. లెట్స్ వెల్కమ్ వాణి. అర్ధరాత్రి భార్య భర్తతో ఈ విధంగా చెప్తుంది, ఏమండి బయట వర్షం వస్తుందా? వర్షం బయట కాకపోతే లోపల వస్తుందంటే పడుకో. ఇద్దరు ఆడవాళ్ళు షాపింగ్కి వెళ్తారు, బట్టల షాపింగ్కి వెళ్తారు. ఒక ఆమె 10,000 పెట్టి పట్టుచీర తీసుకుంటుంది. నెక్స్ట్ తర్వాత పక్కన ఉన్న మెడికల్ షాప్కి వెళ్ళి కొన్ని నిద్రమాతలు తీసుకుంటుంది. తన ఫ్రెండ్ అడుగుతుంది, ఎందుకే రాదా నిద్రమాతలు? అవే ఇప్పుడు 10,000 పెట్టి పట్టుచీర కొన్నాను కదా, ఆ విషయం మా వారికి తెలిస్తే రాత్రికి నిద్ర పట్టదు అందుకని. భర్త భార్యతో ఈ విధంగా అంటున్నాడు, ఏమే నేను రోజు వంట చేస్తున్నాను సరిపోవడం లేదా? కొడుకు చేత కూడా కూరగాయలు కోపిస్తున్నావు, అదేంటండి రేపు వాడికి పెళ్ళి కదా ఏంటి? రమేష్, అరే ఏంటి రమేష్ అంత డల్గా వస్తున్నావు? ఏం లేదు, మీ ఇంటి గుమ్మం ముందు మేకుని చూసావా? చూసుకున్నాను. నేను అది చూసుకోలేదు. అందుకే మరి ఓ దూసుకొని వెళ్ళిపోకూడదు, అప్పుడప్పుడు బ్రేకులు వేస్తూ ఉండాలి. మీరు కూడా ఒక బ్రేక్ వేసుకోండి. మేరా నామ్ జోకర్ లో లెట్స్ టేక్ అ బ్రేక్. ఏమయ్యా లాలు ప్రసాద్, నువ్వు పుట్టింది పాలల్లో, ఏమిటి గంట తర్వాత చిన్న చెంబుతో పట్టుకొచ్చావు అన్నాడు. వెల్కమ్ బ్యాక్ టు మేరా నామ్ జోకర్. శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు చాలా మంది కమెడియన్స్తో రియల్ లైఫ్లో కామెడీ చేస్తూ ఉంటారు. పర్సనల్గా కూడా ఏమైనా కామెడీ అప్పుడప్పుడు షూటింగ్ అప్పుడు కానివ్వండి, ప్లానింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఏమైనా రియల్ లైఫ్లో పర్సనల్గా ఏమైనా కామెడీ జరుగుంటే మాతో పంచుకుంటారా? అటువంటి ఏమైనా సంఘటనలు? ప్రాక్టికల్ జోక్స్ అంటే కామెడీ చేస్తాను చెప్తే అడిగితే చెప్పలేనటువంటిది. ఇది సడన్గా అడిగితే అయ్యే లోపల ఏదని చెప్తా. సడన్గా ఇప్పుడే కదా అడిగారు. మరి నెక్స్ట్ ఫస్ట్ రౌండ్ లో వస్తున్నారు మిస్టర్ కామేశ్వరరావు గారు ఫ్రమ్ హైదరాబాద్. లాలూ ప్రసాద్ యాదవ్ గారు, బిజు పట్నాయక్, నరేంద్ర మోడీ ఈ ముగ్గురికి ఓ పోటీ ఏర్పాటు చేశారండి. ఎవరు బర్రె పాలు తొందరగా పితుకుతారు? ఈ పోటీలో ముగ్గురు బర్రెలు తీసుకుని బయలుదేరారు. నరేంద్ర మోడీ గారు, బిజు పట్నాయక్ గారు 5 నిమిషాల్లో 5 లీటర్ల పాలు తీసుకుని వచ్చేసారు. లాలూ ప్రసాద్ యాదవ్ గారు అరగంట అయింది రాలేదు, 30 గంట అయింది రాలేదు. గంట అయిన తర్వాత చిన్న చెంబుతో పాలు పట్టుకొచ్చారు. ఆ జడ్జి గారు అంటున్నారు, ఏమయ్యా లాలూ ప్రసాద్, నువ్వు పుట్టింది పాలల్లో, ఏమిటి గంట తర్వాత చిన్న చెంబుతో పట్టుకొచ్చావు అన్నాడు. నన్నేం చేయమంటారండి, నాకేమో దున్నపోతుని ఇచ్చారన్నాడు. చెన్నైలో పనిచేస్తున్న ఒక అధికారి, ప్రభుత్వాధికారి, ఆయన సెలవు పెట్టాలంటే ఢిల్లీ నుంచి ఎవరైనా రావాలి, అంతవరకు ఆయనకు సెలవు పెట్టడానికి వీల్లేదు. ఇటువంటి పరిస్థితుల్లో అనుకోకుండా ఆయన భార్య చనిపోయింది. వెంటనే ఢిల్లీకి టెలిగ్రామ్ ఇచ్చాడు, వైఫ్ డైడ్, అరేంజ్ సబ్స్టిట్యూట్. ఒక దొంగ తొందరగా పరిగెత్తుకుని లాయర్ గారి దగ్గరికి వచ్చారు. ఏమండి, ఒక డాక్టర్ గారిని మర్డర్ చేశాను సార్, మీరు ఎలాగైనా నన్ను రక్షించాలన్నాడు. బలివాడివయ్యా, నేను తప్పకుండా రక్షించగలను, కానీ నేను ఫీజు బాగా తీసుకుంటాన్నాడు. దానికేం పర్వాలేదు, ఇంతకీ నువ్వు డాక్టర్ గారిని ఎందుకు చంపావు అన్నాడు. ఏమి లేదండి, ఆయన కొంచెం ఫీజు ఎక్కువ అడిగాడు అన్నాడు. ఒక కుర్రవాళ్ళు పరీక్ష రాసుకుంటున్నారు. 2 గంటలకు పరీక్ష మొదలైంది. అందరూ చకచకా రాసుకుంటే ఒకడు మాత్రం అలా గడియారం చూసుకుంటూ కూర్చున్నాడు. ఆ వాచర్ వచ్చి, ఒరే 2:30 అయింది, ఇంకా నువ్వు పరీక్ష రావేంటే, ఈ పేపర్ చూడండి, 3ంటికి వ్రాయమని ఉంది, ఇంకా 3 అవ్వలేదు సార్ అన్నాడు.
ఏం చేస్తూ ఉంటారు సార్ మీరు? నేను ఒక ప్రభుత్వాధికారినమ్మా, ఇంకా 3 ఏళ్ళు సర్వీస్ ఉంది. అప్పుడప్పుడు ఇలా ప్రజలను బాధ పెడుతుంటా. బాధ పెట్టలేదు సార్, చాలా నవ్వించారు. యాక్చువల్లీ ఈ ఏజ్లో కూడా మీరు ఇటువంటి కాంటెస్ట్లో వచ్చి పార్టిసిపేట్ చేయడం, మీ ఎఫర్ట్ని మేము అప్రిషియేట్ చేస్తున్నాము. నా ఏజ్ మీకు తెలిసిపోయినది నాకు బాధగా ఉందండి. ఆఫీస్లో కూడా నవ్విస్తుంటారండి. అదే కార్యక్రమం అండి, ఆఫీస్ పని కూడా చేస్తాను. మరి ఫస్ట్ రౌండ్ లో వస్తున్నటువంటి నెక్స్ట్ పార్టిసిపెంట్ మౌనిక. అక్కడతో ఆపే. ఓకే. ఏమన్నా అనుకుంటున్నామో అమ్మాయి, ఓకే. అనౌన్స్ చేద్దాం. ఓకే. లెట్స్ వెల్కమ్ మౌనిక ఫ్రమ్ హైదరాబాద్. హైదరాబాద్. కన్స్ట్రక్షన్ దగ్గర ఒక వర్కర్, ఒక ఓనర్ మాట్లాడుకుంటూ ఉంటారు. ఓనర్ అంట, ఏంటయ్యా నువ్వు అందరు 4 ఇటుకలు పట్టుకెళ్తుంటే నువ్వు 2 ఇటుకలు పట్టుకెళ్తావు అంటే, వాళ్ళు పెద్ద బద్దకిష్లు సార్, 2 సార్లు తిరగలేక ఒకటేసారి 4 తీసుకెళ్ళిపోతున్నారు. సుబ్బారావు ఒకరింటికి వెళ్తాం, ఏమైందయ్యా, ఈ కుక్క గడిచి మా అత్తగారు చనిపోయారండి అంటే, అవునా అలాగా, అయితే ఈ కుక్క ఒకసారి ఇస్తావా నాకు? ఇస్తాను కానీ క్యూలో వెళ్ళి నిలబడు ఫస్ట్. అంటే భయం లేకుండా చెప్పావు, ఫస్ట్ చెప్పాలనుకున్నటిని నిర్భయంగా చెప్పావు. ఇంకా ఎక్స్ప్రెషన్ కావాలి. కామెడీ అంటే ఏంటంటే ఆ ఎక్స్ప్రెషన్ అనేది దాంతో ముడిపడి ఉంటుంది. అది ఆ టైమింగ్, చిన్న బాడీ లాంగ్వేజ్, ఇది భయం లేకుండా అనగానే బ్రైట్ చేసింది ఐస్. ఇప్పుడు మన ఫస్ట్ రౌండ్ లో వస్తున్నారు లాస్ట్. ఓకే. ఎవరు? శ్రీనివాసాచారి గారు ఫ్రమ్ కొంపల్లి. లెట్స్ వెల్కమ్ శ్రీనివాసాచారి గారు ఫ్రమ్ కొంపల్లి. నమస్తే సార్. ఓ స్టేషన్ మాస్టర్ గారు త్వరలో రిటైర్ అవ్వబోతున్నారు. ఆయనకు పై అధికారుల నుంచి మెసేజ్ వచ్చింది, పలానా రూట్లో పలానా టైంకి పలానా తేదీన గవర్నర్ గారు ట్రైన్లో వస్తున్నారు, తగు చర్యలు తీసుకోవాలి. పాపం ఆయన ముసలాయన కంగారు పడిపోతూ అన్ని చర్యలు తీసుకున్నాడు. గవర్నర్ గారు రావడం వెళ్ళిపోవడం జరిగింది. ఆయన వెళ్ళిన తర్వాత పైన రిపోర్ట్ ఇవ్వాలి. ఆయనకు వచ్చి ఇంగ్లీష్లో పూర్. ఆయన మెసేజ్ ఇచ్చాడు, సార్ ట్రైన్ కేమ్ అండ్ వెంటెడ్, గవర్నర్ పాస్డ్ అవే పీస్ఫుల్లీ. ఇద్దరు వ్యక్తుల మధ్య సంభాషణ. ఒక ఆయన అన్నాడు, నీకు తెలుసా నా జీవితం కేవలం 2 రూపాయలతో నా జోబులో ప్రారంభించాను. నా జోబులో కేవలం 2 రూపాయలతో ప్రారంభించాను. అందులో గొప్పే ఉంది, నేను నా జీవితాన్ని అసలు జోబే లేకుండా ప్రారంభించాను. మన ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక యువకుడు తమిళనాడులో ఉద్యోగానికి వెళ్ళాడండి. అక్కడ ఒక కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో ఉద్యోగం చేస్తున్నాడు. కొన్ని రోజులు ఒక 1 or 2 months పని చేసిన తర్వాత చీఫ్ ఇంజనీర్ ఇన్స్పెక్షన్కి వస్తున్నాడని చెప్పి అతనికి మెసేజ్ వచ్చింది. కురవాడు కంగారు పడిపోయాడు. ఇంకా తమిళ భాష అదంతా అలవాటు కాలేదు. అన్నీ చూసుకున్నాడు కాగితాలన్నీ. అతను మస్టర్ రోల్ చూసినప్పుడు అందులో ఒక వర్కర్ పేరు తక్కువగా ఉంది. ఆ పేరు నింపాలి. తహతపడుతున్నాడు, భయపడుతున్నాడు. పేర్లు ఎలా ఉంటాయో చూతాను. గోపాలన్, వెంకటేశన్, నటేశన్, గణేశన్ అని మనవాడు ఆలోచించకుండా డొనేషన్ అని రాదు. ముత్యమంతా దోమ కుట్టేసిపాయే, నాకేమో ఒళ్ళంత మంటెక్కిపాయే, చెత్త మురుగు కలిసి ఏ ఇంట నుండు ఆ చోట ఈ దోమ పెరుగుతూ ఉండు, చెత్త మురుగు కలిసి ఏ ఇంట నుండు ఆ చోట ఈ దోమ పెరుగుతూ ఉండు, బోల్డంత మురికి ఏ వీధి నుండు, బోల్డంత మురికి ఏ వీధి నుండు ఆ వీధిలో దోమ వర్ధిల్లుతుండు, ముత్యమంతా దోమ కుట్టేసిపాయే, నాకేమో ఒళ్ళంత మంటెక్కిపాయే. థ్యాంక్ యూ సార్. రెడ్డి గారు, ఒక చిన్న ఇంకో క్వశ్చన్. నా దృష్టిలో సండే అంటే చాలా స్ట్రాంగ్ డే అండి. ఎందుకంటారు? మీరే చెప్పండి. మిగతావన్నీ వీక్ డేస్ కదండి. ఇప్పుడు మీ వాయిస్ని మ్యూట్ చేసేసి ఇంకొకరి చేత ఏదైనా డబ్బింగ్ చెప్పిస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాట్లాడుతున్నట్టుంది ఎక్స్ప్రెస్. రోజు కాస్త ఇలా పట్టుకోవడం, ఇలా అంటాం కూడా కాస్త ఇమిటేషన్స్ ఉన్నాయి. మేనరిజం అదొకటి కొంచెం చిన్న అట్రాక్షన్ ఉంది దాంట్లో. చాలా బాగుందండి, చాలా బాగా. అంతే కదా. హలో పోలీస్ స్టేషన్ అండి. హలో హలో పోలీస్ స్టేషన్ అండి. ఏమ్మా పోలీస్ స్టేషన్ అనేగా ఫోన్ చేసావు? అది కొంచెం చిన్న ప్రాబ్లం అండి. మేము బ్యాంక్ నుంచి మాట్లాడుతున్నాము. మాకు లోన్స్ ఏమొద్దమ్మా. కాదండి, విషయం వినండి.
ఈ రోజు పొద్దున ఎవరో తెలియని వ్యక్తి వచ్చి ఒక బ్యాగ్ పెట్టేసి వెళ్ళిపోయాడండి మా బ్యాంక్ లో. మరి ఏం చేయమంటారు? 2 రోజులు చూడండి. 2 రోజుల తర్వాత ఏం చేయమంటారు? ఎవరు రాకపోతే బ్యాగ్ మీరు వాడేసుకోండి. పెట్టి చిన్న బ్రేక్. శ్రీకాంత్ గారు ఎత్తి కొట్టాడు, గదిరిగిపోయింది 2 ముక్కలుగా. షూటింగ్ టైంలో మాతో షేర్ చేసుకుంటారని. యమగోళ మళ్ళీ మొదలైంది సినిమా. అప్పుడు అందులో గద అంటే శ్రీకాంత్ గారు గదతో బ్యాటింగ్ చేస్తుంటే వేణు గారు వచ్చి ఫైటర్స్ని ఇసురుతాడు. ఇలా ఇసురుతుంటే వాళ్ళు బౌల్ లాగా అనమాట, బౌలింగ్ లాగా ఆయన కొడుతూ ఉంటాడు, వాళ్ళు దూరాన్ని పడుతూ ఉంటారు. ఆ ఫైట్లో ఒక ఫైటర్ని ఆయన శ్రీకాంత్ గారు గద ఎత్తి పెట్టి లాగి ఒక్కటే బుర్ర మీద కొట్టాలన్నమాట. ఎత్తి కొడితే గ్రాఫిక్స్లో ఏంటంటే బుర్ర 2 చెక్కలుగా విడిపోద్ది. అది షార్ట్ కంపోజ్ చేసి శ్రీకాంత్ గారు ఎత్తి కొట్టాడు, గదిరిగిపోయింది 2 ముక్కలుగా. ఫైటర్ బాగానే ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఫైట్ కంటిన్యూ చేయాలంటే గద కావాలి, గద ఇక్కడ దొరకదు, అది మెడ్రాస్ వెళ్ళి తీసుకురావాలి. దాంతో షూటింగ్ ప్యాకప్ చేసాం అనమాట. మళ్ళీ ఫ్లైట్లో గద తెప్పించి షూటింగ్ స్టార్ట్ చేసాం. సెట్ ప్రాపర్టీ కోసం షూటింగ్ అయిపోయింది. అంతేగా, గద కావాలిగా. సెకండ్ రౌండ్ లో వస్తున్న ఫస్ట్ పార్టిసిపెంట్ 85% మార్క్స్ తో ఫస్ట్ వస్తున్నారు మిస్టర్ అశోక్ కుమార్. నేను మాట్లాడతాను, గుర్తుండే. ఓ సోసిరా కాసి చూస్తుంటే నీకేసి అని మనకే హక్కున్నట్టుగా మనం పాడుకుంటూ ఉంటాం సార్. మరి చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, రోషయ్య గారు, ఎం సత్యనారాయణ గారు, బండారు దత్తాత్రేయ గారు పాపం వాళ్ళు బాత్రూంలోనైనా పాడుకొని ఉంటారు బహుశా. అయితే ఆయన వాయిస్ అందరూ చెప్తుంటారు, నేను కూడా చెప్తాను. బట్ ఆయన పాట పాడితే ఇలా ఉంటుంది, ట్యూనింగ్ చేంజ్ కాకుండా. కొందరు మామూలుగా మాటల్లో వర్డ్స్ని చెప్తారు కలిపి, అది కాకుండా ఓ సోసిరా కాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా మతి చెడిపోతుందే, ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా, బార్ 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 కర్లే మజా, మజునూనై జుట్టంతా పీక్కుందునా, గజినీనై గుట్టంతా లాక్కుందునా, చంపేశారే, ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా. ఎస్, చంద్రబాబు నాయుడు గారు మీరు కూడా పాడండి అని చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. ఏ విధంగా ముందు పోవాలి, మేము కూడా తప్పకుండా పడతాం. అధికారంలో ఉంటే పడతాం తప్ప అధికారంలో లేనని మాత్రం కాదు, తప్పకుండా పడతాం. ఓ సోసేరా కాసి చూస్తుండే నీకేసి దిల్లంతా మతి చెడిపోయిందే, ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా, బార్ 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 కర్లే మజా, ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా, బార్ 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 కర్లే మజా. ఈ విధంగా ముందు పోవాలి, మీరు పోయినట్టుగానే మేము పోతాం, నో డౌట్ అబౌట్ ఇట్. ప్లీజ్ రోషయ్య గారు మీరు పాడండి. అధ్యక్ష, అతగాడు పాడగాలు ఏంది, నేను పాడలేనా? ఏదేది ఓసోసి రాకాశ, ఇక్కడ రైతులు ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే నువ్వు రాకాసి దయ్యాలి భూతాలు అంటావా? మతి చిరించి మాట్లాడతాడా, మత్తుడు మాట్లాడతాడా? తప్పకుండా పాడతాం. ఓ సోసి రాకాసి చూస్తూ ఉంటే నీకేసి దిల్లంతా మతి చెడిపోతుందా, ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా, బార్ 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 కర్లే మజా, మజునూనై జుట్టంతా పిక్కుందునా, గజనీనై గుట్టంతా లాక్కుందునా, చంపేశావే యతియారే, ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా. ఎం సత్యనారాయణ గారు అలాగే. ఎస్, ఎం సత్యనారాయణ గారు మీరు నేను ఇందిరాగాంధీ దగ్గర ఉన్నా, ఢిల్లీ ఉన్నా, మస్తు పాడిన పాటలు, ఈ పాటలు ఏమున్నాయి, మంచి మంచి పాటలు, ఘంటసాల పాడినావు, అవి పాడినావు, ఓవే దమ్మక్కరపు నాకు ఏదో పాడమంటే తప్పదా, పాడమంటే పాడతామా? ఓ సోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా మతి చెడిపోతుంది, ఏక్ బార్ దిల్ కే పాస్ ఆజా, బార్ 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 కర్లే మజా. బాగా సరిపోతాయి సారిగా నాకు రాదు, పద్యాలు వస్తాయి, పద్యాలు వాడతాయి, అవి వాడతాయి, కానీ ఇవి రామాయణ మహాభారత పాటే వాడతాయి, ఇవి రావే పశుపల్లి పాటలు ఇవి. ఓ కదా బండారు దత్తాత్రేయ గారు పాడతాయి. ఓ సోసి రాకాసి చూస్తుంటే నీకేసి దిల్లంతా మతి చెడిపోతుందా, ఏక్ బార్
నిలయాదా బార్ 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 ఖరే బదా అదురే దుటదా దిగుదురా అదురే ఉడదా రఘురా అబేదావ ప్రతిదారే ఏక్ బార్ నిలయ బదాదా బార్ 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 ఖరే బదా. Yes, Lakshmi Parath garu, if you want to any sing the song, please. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తప్పకుండా ఈ పాట పాడుకునేదాన్ని అధ్యక్ష. ఇందాక రాకాసి ఏదో దయ్యాలు భూతాలు అన్నారు. నేను ఎన్టీ రామారావు గారి మనసులో ఆరాధించినప్పుడు పాడుకునే పాటను పాడతాను. Yes, proceed. Yes, మీరు పాడండి. డోల డోల దిల్ జర జర నను గంధర బెర జగమాని జతి కలపెర జత చేరి నేడు జతి జర పెర జర జల్ది జల్ది పెందెల కడనేర మడి అంతరంగ సంబరమునకేర రాలుగాయరా రసికుడ సరికోకలాగు సరి సరసుడ రార మాటుకి ముడిపడ మిసికేలి వేల ఎన్టీఆరా. ఇలా పాడుకుంటాను అధ్యక్ష. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అశోక్ కుమార్ గారు లాస్ట్ రౌండ్కి ఈ రౌండ్కి అంటే జోక్స్ కంటే కూడా మీరు మిమిక్రీ బాగా చేస్తారేమో కదా. అందరూ జోక్స్ చెప్తున్నారు కదా మేడం, నా డిఫరెంట్ నేను చూపించాలని. కరెక్టే, నేను జోక్స్ చెప్తాను. లేదు కొంచెం అంటే చేసే దాని గురించి మమ్మల్ని లభిస్తున్నారనేది 100% గ్యారంటీ. అది చెప్పట్లేదు, బట్ మారిస్తే టాలెంట్ అనేది కొంచెం బాగుంటుంది. జోక్స్ కూడా ట్రై చేయండి ఈసారి. అవును మేడం. ఓకే, ఇందాక రౌండ్ కంటే ఇప్పుడు బాగా విజృంభించారు. ఇంకా థ్యాంక్ యూ. వాళ్ళు ఈ రౌండ్కి ఫస్ట్ వచ్చారు, ఇంకా విజృంభణ కనిపిస్తూ ఉంది. పర్టికులర్లీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది, చంద్రబాబు నాయుడు గారిది చాలా బాగుంది. రోషయ్య గారు కూడా చాలా బాగా చేస్తూ ఉన్నారు. బాగుంది. థ్యాంక్ యూ. మరి అశోక్ కుమార్ గారి తర్వాత సెకండ్ రౌండ్ కి 72% మార్క్స్ తో క్వాలిఫై అయినటువంటి నెక్స్ట్ పార్టిసిపెంట్ మోనికా. లెట్స్ వెల్కమ్ హర్. మొదటి వాడు రెండో వాడితో అంటారు. నీకు తెలుసారా బిల్ గేట్స్ నాకు ఆస్తి రాసిస్తే కనుక వాడికని గొప్పవాడిని అయిపోతుంది. అట్లెట్లా అవుతారా అని అంటే నా దగ్గర ఆల్రెడీ 100 రూపాయలు ఉన్నాయిగా. సుబ్బారావు అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన అడవిలో నడుస్తుంటే పెద్ద పులి అడ్డొచ్చి నమస్కరిస్తుంది, దండం పెడుతుంది, అన్నీ చేస్తుంది. సుబ్బారావు అంటాడు పులితో, అబ్బో నీకు మనుషులు అంటే చాలా గౌరవం ఉంది అంటే, గౌరవం పాడ భోజనం చేసేటప్పుడు ప్రార్థిస్తున్నా అంతే. మోనికా చెప్తున్నావు కానీ అది క్లారిటీ లేదు. అంటే జోకులు బాగున్నా నువ్వు అంతా పీచ్ తీసుకెళ్తూ ఉన్నట్టు పడేస్తున్నావు, మెయిన్ పాయింట్ నొక్కేస్తున్నావు. అందువల్ల నవ్వు అనేది కూడా మాకు తెలియట్లేదు. అర్థమైందా? జోక్స్ ఉన్నాయి అందులో, బట్ అది కరెక్ట్ ఆ పంచ్ వచ్చేటప్పటికి డ్రాప్ అయిపోతున్నావు, క్లారిటీ ఇవ్వట్లేదు. ఇప్పుడు కూడా మీరు ఇలాంటివి చేసేటప్పుడు మెయిన్ ఎక్స్ప్రెషన్ బేస్ తర్వాత దానికి వచ్చి మీరు వాయిసే మెయిన్ మాకు ఇంపాక్ట్ వస్తుంది కదా, అది అనిపించలేదు నాకు తెలిసి. ఓకే, పర్టికులర్లీ కామెడీలో చాలా ఇంపార్టెంట్, వేరియేషన్స్ ఇంపార్టెంట్. ఏ పదాన్ని ఎక్కడ లేపాలి, ఎక్కడ దించాలి, ఎక్కడ ఫాజ్ ఇవ్వాలి, ఎక్కడ ఫ్లోలో చెప్పాలి అనే ఆ టైమింగ్ ఇది నాకు చూశారు, అది ఇంపార్టెంట్. మాస్టర్ గారు చెప్పింది అదే. అంటే ఒకే ఎక్స్ప్రెషన్లో చెప్తున్నాను, వేరియేషన్స్ కావాలన్నమాట. నీ చెప్పిన జోక్స్ అన్నీ బాగున్నాయి, దానికి ఏంటంటే కొంచెం ఆ ఎక్స్ప్రెషన్తో చెప్తే ఇంకా నవ్వు వస్తుంది. గుడ్. మోనికా తర్వాత సెకండ్ రౌండ్ కి క్వాలిఫై అయినటువంటి నెక్స్ట్ పార్టిసిపెంట్ 90% మార్క్స్ తో సెకండ్ రౌండ్ కి వచ్చారు. లెట్స్ వెల్కమ్ శ్రీనివాసాచారి గారు. ఓ ప్రఖ్యాత స్వామీజీ ఓ సిటీకి వచ్చారు. ఆధ్యాత్మిక ప్రసంగం చేస్తున్నాడు ఆయన. ప్రసంగంలో సందర్భంగా నాకు ఇప్పుడు 500 ఏళ్ల వయసు అండి, బహుశా నా 362 ఏట అనుకుంటాను అంటూ ఓ సంఘటన ప్రేక్షకుల కింద చెప్పాడు. ప్రేక్షకులు చాలా ఆశ్చర్యపోయారు. ఇదేమిటి, నాకు 500 ఏళ్ళు ఉన్నాయా? అమ్మ బాబోయ్, 100 ఏళ్ళు బతకడం కష్టం, నాకు 500 ఏళ్ళని చాలా ఆశ్చర్యపోయారు. సరే, ఆ కార్యక్రమం అయిన తర్వాత కొంతమంది వెళ్ళిపోయారు. కొంతమంది అనుమానం తీరిన వాళ్ళు స్టేజ్ వెనక్కి ఆయన అసిస్టెంట్ చిన్న స్వామిని పట్టుకుని, స్వామీజీ మీ గురుగారిని అడగడం బాగుండదు, నిజంగా ఆయనకు 500 ఏళ్ళు ఉంటాయంటావా? ఏమోనండి నాకు తెలీదు, నేను జస్ట్ 250 ఇయర్స్ నుంచే పనిచేస్తున్నాను. అట్లాగే ఓ అతను హోటల్కి వెళ్ళాడండి, టిఫిన్ తిన్నాడు. తిన్న తర్వాత జోబు చూసుకుంటే దురదృష్టవశాత్తు అతని దగ్గర డబ్బులు లేవు. పారిపోవడానికి ప్రయత్నం చేయకుండా చాలా నిజాయితీగా మేనేజర్కి వెళ్ళిపోయి, మేనేజర్ గారు
ఏమనుకోకండి సార్, చిన్న ప్రాబ్లం. టిఫిన్ తిన్నాను, బిల్లుకు డబ్బులు లేవండి. మరి డబ్బులు లేకుండా తినడం తప్పు కదా, మరి నాకు ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి. అప్పుడు ఆ మేనేజర్ అన్నాడు, బాబు నీకు వేరే పనిష్మెంట్ అంటే ఏం లేదు, నువ్వు తిన్న ఇడ్లీ నీకు పెద్ద పనిష్మెంట్. ఒక జూలో అరుదైన జంతు ప్రదర్శన జరుగుతూ ఉందండి, అరుదైనటువంటి జంతువులు. సో ఆ ప్రదర్శనకి చాలామంది వచ్చారు, జంతువులు చూస్తున్నారు. ఒక ఆయన జంతువుని చూస్తూ ఒక గుర్రం దగ్గరికి వచ్చాడు. ఆ గుర్రం చాలా అందంగా, బలిష్టంగా, నిగనిగలాడుతూ చాలా అట్రాక్టివ్గా ఉంది. ఆయన చాలా సంతోషపడిపోయి ఆనందపడుతూ అలా గుర్రాన్ని చూస్తూ ఉండిపోయి ఆయన మైమరుపుతో తన బ్యాగులో ఉండే ఏదో ఆహారం తీసి ఇవ్వబోతున్నప్పుడు ఆ గుర్రం కాళ్ళ దగ్గర చూసరికి చిన్న బోర్డు కనపడింది. ఏం రాస్తుందా అని ఆసక్తిగా చూశాడు. చూడండి, సంరక్షకులకు ఒక మనవి, ఈ గుర్రం అరుదైన జాతికి చెందింది, వీటిని ప్రత్యేకమైనటువంటి ఆహార పదార్థాలు పెట్టి పెంచుతున్నాను, దయచేసి మీ దగ్గర ఉన్న ఆహార పదార్థాలు దానికి పెట్టకండి, దాని ఆరోగ్యం పాడవుతుంది, అర్థం చేసుకుంటానని ఆశిస్తున్నాను. ఇట్లు గుర్రం యజమాని పాపం ఆయన అర్థం చేసుకొని ఆహారం వేయకుండా వెళ్ళిపోయి వేరే జంతువులంతా చూసి మళ్ళీ ఆ గుర్రాన్ని ఇంకొకసారి చూడాలనే కోరికతో మళ్ళీ ఆ గుర్రం దగ్గరికి వచ్చి ఆ గుర్రాన్ని అలా ఆనందంగా చూస్తూ నిలబడిపోయి కింద చూశాడు అనుకోకుండా. అక్కడ కార్డు మారింది. అదే ఇదేంటి, ఇందాక నేను చూసినప్పుడు వేరే కార్డు ఉంది, ఇప్పుడు కలర్ మారింది ఏమిటా అని ఆసక్తిగా చూశాడు. అందులో లేదు. చూడండి, ఆయన చెప్పేవన్నీ ఏం పట్టించుకో, దానికి వేరే పని లేదు, ఆయన ఇలాగే చెప్తుంటాడు, మీరు ఏ ఆహారం పెట్టినా తింటాను, నిరభ్యంతరంగా తింటాను, మీరు పెట్టినంత తింటాను, ఇట్లు గుర్రం ఉంటాడు. సెకండ్ రౌండ్ లో 80% మార్క్స్ తో క్వాలిఫై అయినటువంటి లాస్ట్ పార్టిసిపెంట్, లెట్స్ వెల్కమ్ కామేశ్వరరావు గారు. పెళ్ళాన్ని చెబితే వినాలి. ఈ సినిమా చూసి వచ్చి మా ఆవిడ, మీరు ఉన్నారు ఎందుకంటే 33 ఏళ్ళైంది ఒక్క మాట వినరు, పెళ్ళాన్ని చెబితే వినాలి, ఎంత గొప్పగా తీశారని సినిమా అని చెప్పి. నేను వెంటనే ఆ టైటిల్ నీకు అర్థం కాలేదే, ఆ సినిమా తీసిన కూడా మా మగాయనే, పెళ్ళాం చెబితే వినాలి, ఇప్పటి నుంచైనా వినడం మొదలుపెట్టాను. ఈ ఆనందం ఒక 5 నిమిషాలు మిగలలేదండి. మా ఇంటి పక్క అమ్మాయి వచ్చింది, ఆంటీ నా పెళ్లి కుదిరింది అంది. పెళ్లి కుదిరితే ఆనందంగా గంతులు వేయాలి, కానీ అదేమిటమ్మా అలాగా ఏడు మొహం పెట్టావని. ఏమి లేదంటే ఆ పెళ్లి కొడుకు చూస్తే బట్టి అమాయకంగా ఉన్నాడండి. భలేదానివే, నేను మీ అంకులతో కాపురం చేయట్లేదు, ఇదేదో నాకు ఈ బాధ భరించలేక ఒక ఫ్యామిలీ కౌన్సిల్ దగ్గరికి వెళ్ళి, సార్ నాకు ఏదైనా ఒక మార్గం చెప్పండి, ఇంట్లో భరించలేకపోతున్నాను. దానికేముంది కామేశ్వరరావు, ఏమేవు కాఫీ పట్రా, ఇలా మాట్లాడకూడదు నువ్వు, కాఫీ తాగుదామా అని ఆనందంగా అడగలను. సరే ఇదేదో బాగుందని ఇంటికి వెళ్ళి మా ఆవిడని పిలిచి కాఫీ తాగుదామా అన్నాను. ఇదిగోండి 3 నిమిషాలు అంది. శుభ్రంగా పట్టు చీర సింగారించుకుని వచ్చి ఏ హోటల్కి వెళ్దామో చెప్పండి అని. ఒక పోస్ట్ మ్యాన్ ఇంటర్వ్యూ జరుగుతుందండి. ఆ ఇంటర్వ్యూయింగ్ ఆఫీసర్ అడుగుతున్నాడు, బాబు భూమి నుంచి సూర్యుడికి ఎంత దూరం అయ్యా? ఆ రూట్లో అయితే నేను పని చేయలేండి బాబు అన్నాడు. ఒక పిల్లర్ కన్స్ట్రక్షన్ గురించి కాంట్రాక్ట్ పిలిచారండి. ఆ పిల్లర్ కన్స్ట్రక్షన్కి అమెరికా ఆయన 20,000 కోట్ చేశాడు, రష్యా ఆయన 40,000 కోట్ చేశాడు, ఇండియాని ఏ లెక్కలో కట్టకుండా ₹1,00,000 అన్నాడు. ఆయన అన్నాడు ఆ కట్టించుకునే అని, ఇదేమిటే బాబు ఆయన 20,000 అంటే నువ్వు 1,00,000 అన్నావు అంటే, ఏం పర్వాలేదండి 20,000కి వాడి చేత పని చేయిద్దాం, ఇలా మిగతా 80 లక్షలు 80,000 మీరు 40,000 నేను 40,000 తీసుకున్నాను. ఇది మన వ్యవస్థ. సార్ అందరూ మిమిక్రీ అని మిమిక్రీ చెబుతున్నాడు, పాటలు పాడి ఆయన పాటలు పాడుతున్నాడు, నేను మినీ కవిత్వం రాసుకుంటానండి, మీరు అనుమతిస్తే మన దేశానికి పనికొచ్చి ఒక మినీ కవిత. కులగోత్రాలు మలమూత్రాలు ఒకలాంటివే, అలాంటివి విసర్జిస్తేనే ఆరోగ్యం, ఒకటి దేహానికి మరొకటి దేశానికి. మీరు లాస్ట్ రౌండ్ కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగా ఫ్రీగా చెప్పారు. థ్యాంక్ యూ. ప్రతిదీ పేలింది ఇప్పుడు. ప్రతిదీ అంటే మీరు చెప్పిన అన్నీ కూడా బాగున్నాయి, అన్నీ కూడా చాలా అందంగా చెప్పారు. దాంట్లో నాకు పెళ్ళాన్ని చెబితే వినాలి సార్, అది నాకు భలే ఉందండి. ఎందుకంటే పదాలు ఒక పదానికి 10 ఎక్స్ప్రెషన్స్ ఉంటాయి. ఎంత చెప్పినా మా ఆవిడ వింటలేదండి. అంటే మీరు చెప్పే రీతితో చెప్తులేదు. అది నాకు బాగా నచ్చింది పర్టికులర్లీ. కవిత అయితే ఎక్సలెంట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చారా? ఇవ్వండి. కరెక్ట్ సైజ్ తెచ్చారా? 7, 8 ఏంటి ఏంటిది? నా చెప్పుల సైజేనా ఇది? అదే 7, 8. ఎన్నిసార్లు చెప్పానండి, నా కరెక్ట్ సైజు మీకు తెలియకపోతే ఆ షాప్ అతనికి మీ వీపు చూపించొచ్చు కదా, అన్ని నా చెప్పు దెబ్బలే కదా. మీకుంది కానీ ఉండండి, మీ పని చెప్తాను. మీరు ఒక చిన్న బ్రేక్ తీసుకోండి, బ్రేక్ లో ఈ పని చెప్పేసి వస్తాను నేను. టేక్ అ బ్రేక్.
పోయిన ఆదివారం మా ఆవిడని అడిగా నీకు చేయడం వచ్చా ఊతప్ప అని. అదేం పెద్ద గొప్ప అని. మొత్తానికి కింద మీద పడి తయారు చేసింది ఊతప్ప. వెల్కమ్ బ్యాక్ టు మేరా సారీ కొంచెం గట్టిగా చెప్పండి. ఓకే ఓకే వెల్కమ్ బ్యాక్ టు మేరా నామ్ జోకర్. ఈ రోజు ఎపిసోడ్ లో సెలెక్ట్ అయినటువంటి ముగ్గురు సెమీఫైనలిస్ట్ మరొకసారి మన ముందుకు రాబోతున్నారు. మరి థర్డ్ రౌండ్ లో ముందు 80% మార్క్స్ తో వస్తున్నారు శ్రీనివాసాచారి గారు. ఓ డాక్టర్ గారు ఓ పేషెంట్కి ట్రీట్ చేస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత పేషెంట్ పిలిచి అడిగాడు, ఏమయ్యా నీ మతిమరుపు నీకు మందు ఇస్తున్నాను కదా, ఆ జ్ఞాపశక్తి అది బాగా డెవలప్ అయిందా, నీకు మంచిగా డెవలప్ అయింది కదా? డెవలప్ అయిందండి డాక్టర్ గారు, బాగానే ఉంది, అన్ని విషయాలు బాగానే గుర్తొస్తున్నాయి, కాకపోతే మీరు ఇచ్చిన మందు డోస్ కాస్త ఎక్కువైనట్టుంది, నాకు ఈ జన్మల విషయం కాకుండా గత జన్మల విషయాలు కూడా గుర్తొస్తున్నాయండి నాకు అన్నాడు పేషెంట్. ఒక ఆయన వరుసగా అన్నయ్య గారిని భోజనానికి పిలిచిందండి. భోజనాన్ని పిలిచినప్పటి నుంచి మర్యాదలు చాలా బాగా చేస్తున్నది. అన్నయ్య గారు ఈ కూర వేసుకోండి, అన్నయ్య గారు ఈ సాంబార్ వేసుకోండి, అన్నయ్య గారు ఈ పచ్చడిని చూశారు, ముఖ్యంగా కొబ్బరి పచ్చడి చాలా శ్రద్ధగా చేశానండి, అలాగే ఆ కూర ఇక్కడ అట్లా కొసరి వడ్డిస్తూ కొబ్బరి పచ్చడిని మాత్రం నొక్కి నొక్కి అక్కానిచ్చిందండి. సరే మొత్తానికి ఆయన భోజనం చేశాడు, అయిపోయింది. కూర్చున్న తర్వాత ఆవిడ తాంబూలం ఇచ్చి, అన్నయ్య గారు వంటకాలు, అబ్బా చాలా బాగున్నాయమ్మా వంటకాలు అద్భుతం, అసలు నేను తినడానికన్నా ఎక్కువగా తినేసాను నేను, ముఖ్యంగా నువ్వు చేసిన కొబ్బరి పచ్చడిని చూసావు, అబ్బా అదిరిపోయిందని, కానీ అందులో కొంచెం కొబ్బరి వేసి ఉంటే బాగుండేదమ్మా. ఆవిడని అడిగాను, నీకు చేయడం వచ్చా ఊతప్ప అని. దానికి ఆవిడిచ్చిన సమాధానం, అదేం పెద్ద గొప్ప అని. పోయిన ఆదివారం మా ఆవిడని అడిగాను, నీకు చేయడం వచ్చా ఊతప్ప అని. అదేం పెద్ద గొప్ప అని. మొత్తానికి కింద మీద పడి తయారు చేసింది ఊతప్ప. ఆ తయారైన ఆకారాన్ని చూశాక నాకు అనిపించింది, ఈ ఐటెం చేయమని కోరడం నా తప్ప అని. మొత్తానికి రంగు రుచి వాసన షేపు ఏదీ లేకుండా తయారైన ఊతప్ప ఒక్క ముక్క నేను నోట పెడితే ఒట్టప్ప. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. సో దట్ వాస్ శ్రీనివాసాచారి గారు. మరి సెమీఫైనలిస్ట్ గా సెలెక్ట్ అయినటువంటి నెక్స్ట్ పార్టిసిపెంట్ థర్డ్ రౌండ్ లో కూడా ఎంటర్టైన్ చేయడానికి వస్తున్నారు 90% మార్క్స్ తో. లెట్స్ వెల్కమ్ కామేశ్వరరావు గారు. టీవీలో లైవ్ కార్యక్రమాలు చూస్తూ ఉంటాం అసెంబ్లీ. ఆయన అధికార పార్టీ ఎమ్మెల్యే గారు అంటున్నాడు, అధ్యక్ష ఎప్పుడు చూసినా ఆయన మీరు చేసిన తప్పులన్నీ కూడా సీడీలో నిక్షిప్తం చేసాం అంటారు, అసలు సీడీ అంటే ఏమిటండి అని ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే అడిగారు. అధ్యక్షులు చెప్తున్నారు, ఇదేమిటా సీడీ అన్న చిన్న విషయం నీకు తెలీదా, ఏబీ తర్వాత సీడీ వస్తుందా అని. సైన్స్ ప్రకారము 12 సంవత్సరాల వయసు వచ్చే వరకు కూడా పిల్లాడు కానీ ఎంతసేపు మా అమ్మ నాన్న నన్ను ప్యాక్ చేస్తూ ఉండాలి, అన్నింటికీ కూడా నాకు గైడ్ చేస్తూ ఉండాలనుకుంటారు. అయితే ఈనాటి తల్లిదండ్రులు రోజుకి 99 నిమిషాలు మాత్రమే పిల్లలకి కేటాయించగలుగుతున్నారు. అందుకని వాడు చాలా వినయంగా చెబుతున్నాడు, తనయుని వినయం, నాడు నేను క్యారమన్నప్పుడు కేర్ సెంటర్లో వేశావు, నేడు వృద్ధాశ్రమానికి పొమ్మంటే బేరమంటావే అని వాడు. మేరా నామ్ జోకర్ ఈ ఎపిసోడ్ నుంచి సెమీఫైనల్స్ కి క్వాలిఫై అయినటువంటి లాస్ట్ పార్టిసిపెంట్ 85% మార్క్స్ తో మరొక కామెడీ అండ్ ఫన్ ఐటమ్ ని ప్రెజెంట్ చేయడానికి వస్తున్నారు అశోక్ కుమార్. నీ పేరేంటి? పింకీయా? సరే ఓకే. మీ నాన్న పేరేంటి? డోంకియా? మీ మమ్మీ పేరేంటి నాన్న? మంకీయా? ఓహో చాలా బాగుంది. మరి నువ్వు ఉండేది ఎక్కడ? మైదీపట్నమా? మరి మీ నాన్న ఎక్కడ ఉంటాడు? విశాఖపట్నం. సరే ఓకే. మీ మమ్మీ ఎక్కడ ఉంటుంది అన్నావు? మీ మమ్మీ బాగుందండి, చాలా బాగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. బిఫోర్ బాయ్ చెప్పే ముందు డైరెక్టర్ గారు, నెక్స్ట్ మీ ప్రాజెక్ట్ అంటే ఎటువంటి కామెడీ మీ నుంచి మేము ఫ్యూచర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు? అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చేసినవి కానీ చేస్తున్నాయి కానీ కుటుంబం మొత్తం, అంటే నేను ప్రతి సినిమాకి ప్రతి ప్రెస్ మీట్కి చెప్తున్న మాట అది. అంటే ఒక కుటుంబంలో ఊహ తెలిసిన చిన్నపిల్లల దగ్గర నుంచి పండు ముసలి వాళ్ళ వరకు ఎన్ని తరాల వాళ్ళు ఉంటే అన్ని తరాల వాళ్ళు కూడా
థియేటర్కి వచ్చి ఒకే రోలో కూర్చుని ఒకే ఎక్స్ప్రెషన్తో హాయిగా నవ్వుకుని చూసేటటువంటి సినిమాలు. అంటే తండ్రి కూతుర్ని, తల్లి కొడుకుని ఒళ్ళో కానీ పక్కన కానీ కూర్చోబెట్టుకుని హాయిగా నవ్వుకుని చూడాలి సినిమా. సో అట్లాంటి సినిమాలు ఆల్రెడీ తీసేవన్నీ కూడా అలాంటివే. సో అలాంటి సినిమాలే అందరూ చూడాలని, చూసి హాయిగా నవ్వుకోవాలని నేను అనుకుంటూ ఉంటానండి. నెక్స్ట్ వస్తున్న సినిమా కుబేరులు, వీళ్ళకి అన్నీ అప్పులే ట్యాగ్ లైన్. సో అది శివాజీ, కృష్ణ భగవాన్, ఆలీ ముగ్గురు హీరోలు. ఓకే, మీరు మాకు ఇలాంటి ఎన్నో కామెడీ ఫిల్మ్స్ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం సార్. విషింగ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. మేరా నామ్ జోకర్ లో ఇప్పుడు సెలవు తీసుకోవాల్సిన టైం వచ్చేసింది. నెక్స్ట్ మరో ప్రిలిమినరీ ఎపిసోడ్ తో మీ ముందుకు వచ్చేస్తుంది మీ ఫేవరెట్ కామెడీ షో మేరా నామ్ జోకర్. అంటిల్ దెన్ గుడ్ బై, గుడ్ నైట్. Anchors dress courtesy La Celeb, Banjara Hills, Hyderabad. లతాంగి ప్రేమ వధు వరలీలా పరిణయమే దుభాంగి. లతాంగి ప్రేమ వధు వరలీలా పరిణయమే దుభాంగి. ఎరా రోజు అన్నం తినే ముందు దేవుడికి దండ పెట్టుకునే అలవాటు ఉందా? ఎందుకురా, మా అమ్మ వంట బాగానే చేస్తుంది. ఈ వయసులో ఇవన్నీ మామూలే. నాకేం కంగారు లేదండి, మా కోడలే చాలా కంగారు పడిపోతుంది. ఒరే రాము, లేచి తల్లిదండ్రుల సందులు విడదీసి చెప్పరా. టీచర్, తల్లిదండ్రులు విడదీయడం మహాపాపం టీచర్. ఆహా, అలాగా అంతుందేంటి? కొన్ని కలిపి చెప్పరా. అమ్మో, అది ఇంకా కష్టం టీచర్. ఏమే, భర్త అంటే నీ గౌరవం లేకుండా పోతుంది. ప్రతి చిన్న విషయానికి నన్ను కుక్కలా చూస్తున్నావు. ఏమనుకుంటున్నావో